చెల్లె ఏమైంది? పొద్దున పాలు దాంట్లో తాగలేదు, ఇప్పుడు లంచ్ ఏమంటే ఇంకా చేస్తలేవు? ఇక ఎట్లయినా నాకు పెళ్లి చేస్తాను చూస్తాను కదా, నా అత్తారింటికి పోయి తింటాతి. నువ్వు అలిగినా అలగకున్నా, తిన్నా తినకపోయినా ఎట్లా నీకు పెళ్లి చేసుడే కదా, అందుకనే మా అత్తారింటికి పోయి తింటా అంటానా. నువ్వు అలిగితే నీకు పెళ్లి చేయకుండా ఉంటామని అనుకుంటానో కావచ్చు. తొందరలోనే మీ అత్తారింటికి పంపిస్తా, ఏం బాధపడకు. ఈ అక్కేదో అన్నదని ఉపాసం ఉంటావు, బిడ్డ పోయి తినిపో. బావా ఏంటి స్వాతి, నువ్వు నా మీద కోపం ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు చూపిస్తాను? నీ మీద కోపం ఎందుకుంటది బావా? పొద్దున పాలేం తాగుతలేవు, ఇప్పుడు అన్నమేం తింటలేవు. నేనేం రిజెక్ట్ చేసినానే కదా. నాకు ఆకలి అయితే నేను తింటా కదా బావా, దానికి దీనికి ఏం సంబంధం? స్వాతి, నేను ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ లా మరదల్లా చూసినా గానీ ఆ విధంగా చూడలే. నువ్వంటే నాకు ఇష్టమని తెలిసింది కదా బావా, ఇప్పటి నుంచి అదే విధంగా చూడు. అరే నీకు చెప్తా అంటే అర్థమైతే లేదా స్వాతి? నువ్వు నా మీద ఇట్లాంటి హోప్స్ ఏం పెట్టుకోకు, తర్వాత నువ్వే బాధపడతావు. అట్లయితే నాకెందుకు ఫోన్ చేసిన బావా? నేను తినను, ఇట్లనే ఉపవాసం ఉంటా, నీకేంది? నీ ఇష్టం స్వాతి, ఇక నేను చెప్పే తీరో చెప్పిన.